కేంద్ర ప్రభుత్వం కూడా వెనకాల ఆపండి, అవునని ఆపండి ఒకసారి. అందరు చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని ఆపండి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అందరం కూడా ఆలోచన చేయాలి. చాలా స్ట్రాంగ్ గా థింక్ చేయాలి. ఎలా? ఇలా ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి, ఎవరండి ఇది కొట్టింది? ఇక్కడ పేరా పెట్టాను కదండి, ఏం చేస్తారండి వీళ్ళు? మంచి జరుగుతా ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎలా బ్రతికే వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నా పరిస్థితి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటాను. అయితే ఒక పని చేయి. వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నలుగురిలో గొడవ ఎందుకన్నా? ప్రైవేటీకరణ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా దీన్ని ఆపింది. నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారిపోయారు చెప్తున్నారు సార్, మీరు మారిపోయారు. ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 90% కేసు పూర్తి చేసావు కదా. వైజాగ్ ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూ ఇవ్వడానికే ఎంట్రన్స్ రాడు. జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా ₹1,00,00,000 మొన్న ఒక కడపకే 250 కోట్లు ఖర్చయింది. అన్ని సార్లు ఓటు 500 దొరకదు. ₹1,00,00,000 కొంచెం ఓపిక పట్టండి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ₹1,00,00,000 రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. ఏంది ఇదే? మ్యాజిక్ లో ఉన్నాడు.